అనగనగా లక్ష్మీపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే ఒక శిల్పి ఉండేవాడు. అతను మట్టి బొమ్మలు చేయటంలో బాగా ప్రసిద్ధి చెందాడు. అతనికి ఒక బొమ్మల దుకాణం కూడా ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల వారందరూ అతని దగ్గరే బొమ్మలు కొనేవారు. ఒకరోజు, ఏమయ్య కృష్ణయ్య, ఏమైనా కొత్త బొమ్మలు చేసేవా? మా జమీందారు గారు అడిగి రామన్నారు. ఆయనకి నీ బొమ్మలంటే చాలా ఇష్టం అంట. కూతురు కోసం కొత్తగా ఇల్లు కట్టారు కదా, ఆ ఇంట్లో అలంకరణ కోసం కొన్ని మంచి బొమ్మలు కూడా కావాలంట. ఏమైనా ఉంటే పంపించమని అడిగారు. జమీందారు గారు పంపించారా? ఒక వారం సమయం ఇస్తే తప్పకుండా ఆయన మెచ్చే బొమ్మలు తయారు చేసి తీసుకుని వస్తాను. సరే, ఆయన నీ మీదనే నమ్మకం పెట్టుకున్నారు. ఇంకెక్కడికి వెళ్లకుండా తిన్నగా నీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలి మరి. అయ్యా, తప్పకుండా. ఇది మా కులవృత్తి. దీన్ని దైవంగా భావిస్తాం. ఇదే మా జీవనాధారం కూడా. తప్పకుండా మంచి బొమ్మలు తయారు చేసి తీసుకువస్తాను. మీరు వెళ్ళండి. అలా కృష్ణయ్య చేసే బొమ్మలకు చాలా గిరాకీ ఉండేది. దానికి తగ్గట్టు ఇచ్చిన మాట ప్రకారం కృష్ణయ్య కూడా సరైన సమయానికి బొమ్మలు తయారు చేసి అందించేవాడు. అతని నైపుణ్యం ముందు ఆ ఊరిలో మరొక శిల్పి నిలబడలేకపోయేవాడు. ఇక కృష్ణయ్యకు రాము, సోము అనే ఇద్దరు కొడుకులున్నారు. వారిని కూడా మంచి శిల్పులుగా మార్చాలని కృష్ణయ్య కలలు కనేవాడు. ఇదిగో రాము, నా తరువాత ఈ బొమ్మల దుకాణం నువ్వే చూసుకోవాలి. తమ్ముడు చిన్నవాడు కాబట్టి ముందు బొమ్మలు చేయటంలో మెళకువలు నీకే నేర్పిస్తాను. నువ్వు బాగా నేర్చుకుని నాకంటే పెద్ద శిల్పివి కావాలి. అలాగే నాన్నా, నాకు కూడా ఈ బొమ్మలంటే ఇష్టం. తప్పకుండా నేర్చుకుంటాను. ఆ రోజు నుండి కృష్ణయ్య దగ్గర బొమ్మల తయారీలో మెళకువలు నేర్చుకుని దుకాణం చూసుకుంటూ ఉంటాడు పెద్ద కొడుకు రాము. అయితే ఒకరోజు రాము సోములను పిలిచి కృష్ణయ్య ఇలా అంటాడు. నాయనా, ఈ మధ్య నా ఆరోగ్యం ఏమీ బాగోటం లేదు. రాము, నువ్వు ఎప్పుడూ కూడా బొమ్మలు చేయటంలో నిర్లక్ష్యం చేయకు. అలాగే తమ్ముడు చదువు పూర్తయిన తరువాత నీలా మంచి శిల్పిని చెయ్యి. ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అని అన్ని జాగ్రత్తలు చెప్పి కన్ను మూస్తాడు కృష్ణయ్య. ఇక ఆ రోజు నుండి బొమ్మలు చేయడంలో తండ్రి అంతటివాడవుతాడు రాము. తండ్రి నడిపిన బొమ్మల దుకాణాన్ని కూడా రాము విజయవంతంగా నడుపుతూ ఉంటాడు. ఇక రెండోవాడైన సోము 16 ఏళ్లు వయసు వచ్చేసరికి తమ గ్రామంలో ఉండే గురువుల వద్ద విద్యాభ్యాసం పూర్తి చేస్తాడు. అయితే ఒకరోజు సోము అన్నయ్య వద్దకొచ్చి, అన్నయ్య, ఈ రోజుతో నాకిక్కడ విద్యాభ్యాసం పూర్తవుతుంది. నువ్వు అనుమతిస్తే పెద్ద చదువుల కోసం కాశీనగరం వెళ్తాను. సోము, నాన్నగారు ఎప్పుడూ మనమిద్దరం మంచి శిల్పులు కావాలని కోరుకునేవారు. కానీ నన్ను క్షమించండి అన్నయ్య, నాకు చదువుకోవడం ఇష్టం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే తమ్ముడు, నీకు శిల్పిగా మారడం ఇష్టం లేదని నాకు అర్థమవుతోంది. నాన్నగారి కోరికను నేను ఎలాగో తీరుస్తున్నాను. కాబట్టి ఇక నువ్వైనా బాగా చదువుకుని వృద్ధిలోకి రా. నీ ఇష్టానుసారమే కాశీకి పోయి చదువుకునిరా అని కాశీనగరంలో ఉన్న సుబ్బయ్య శాస్త్రి అనే పండితుడి వద్దకు తమ్ముణ్ణి పంపిస్తాడు రాము. సుబ్బయ్య శాస్త్రి దగ్గర చాలామంది శిష్యులుండేవారు. ఒకరోజు సుబ్బయ్య శాస్త్రి ఇలా అంటారు. మీరందరూ నా దగ్గర విద్య నేర్చుకోవటానికి వచ్చారు. నాకు అందరూ సమానమే. కాని మీ అందరికీ నేనొక పరీక్ష పెడతాను. మీలో ఎవరూ ఎక్కువ ప్రతిభా పాఠవాలు చూపుతారో అతన్ని నేను ప్రియ శిష్యునిగా భావిస్తాను. అలా గురువుగారు పెట్టిన అన్ని పరీక్షల్లో అప్పటి వరకు ఉన్న వారందరిలో సోమునే ప్రతిభావంతుడిగా నిలుస్తాడు. గురువుగారు సోము తెలివితేటలను మెచ్చుకుంటారు. దానితో సోములో గర్వం, అహంకారం పెరిగిపోతాయి. ఇక్కడ ఉన్నవారందరికంటే నేనే గొప్పవాణ్ణి అనే అహంతో అందరినీ అవమానిస్తూ ఉంటాడు సోము. ఏంటి సోము, గురువుగారు నిన్ను పొగిడినప్పటి నుండి ఎక్కడా భూమి మీద నిలబట్టం లేదు. ఏదో పరీక్షలో మాపై గెలిచినంత మాత్రాన్న నువ్వు ప్రపంచంలో అందరికంటే తెలివైనవాడువేం కాదు. కొంచెం తగ్గు. నేనెందుకు తగ్గాలి? నాకు మీకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి కనుకనే నేను మీ అందరి మీద గెలిచాను. మీరు ఓడిపోయారు. చూడు సోము, తెలివితేటలు ఎవరి సొంతం కాదు. ఈ రోజు నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు ఆ ఒక్క విషయంలో మా అందరికంటే తెలివైనవాడు అవుతావేమో. కానీ నీకంటే తెలివితేటలు ఉన్నవాడు కూడా ఉంటాడు అన్న విషయం మర్చిపోయి ఇంత పొగరు చూపించుకు. అవునా? సరే, అది చూద్దాం. నాకంటే తెలివైనవాడంట ఎవడున్నాడో చూస్తాను. కొన్ని రోజుల తర్వాత సుబ్బయ్య ఆశ్రమంలో సుజనుడు అనే మరో శిష్యుడు వచ్చి చేరుతాడు. సుజనుడు అపారమైన తెలివితేటలు, ప్రశాంతమైన మనసుతో పాటు అందరితో చక్కటి ప్రవర్తన కలిగి ఉంటాడు. అతడి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపడి
అతని ఎంతో గౌరవంతో చూడసాగారు. సుబ్బయ్య శాస్త్రి కూడా సుజనుడి తెలివితేటలను చూసి ఎంతో మెచ్చుకుంటారు. ఒకరోజు, ఎరా సోము, చూసావా గురువుగారు నీ ముందే సుజనుడి తెలివితేటలు ఎలా మెచ్చుకుంటున్నారో? ఇప్పటికైనా నీకు అర్థమైందా ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే తెలివైనవాడివి కాదని? ఇక నుంచేనే నీ పొగరు తగ్గించుకో. ఆ మాటలతో సోము చాలా బాధపడతాడు. సుజనుడు అన్ని విధాలా తనకన్నా తెలివిగలవాడు కావటం చూసి సోముకి అసూయ కలుగుతుంది. అది క్రమంగా క్రోధంగా మారుతుంది. అయితే సోము ఈ విషయాన్ని మనసులోనే దాచుకుని పైకి ఏమాత్రం కనపడనీకుండా సుజనుడితో స్నేహం చేయటం మొదలుపెడతాడు. ఏంటి సుజనా, ఇంతకాలం ఈ ఆశ్రమంలో నాకు ఎవరూ పోటీ లేరు. గురువుగారికి నేనే ప్రియ శిష్యుడిగా ఉండేవాణ్ణి. కాని నువ్వు వచ్చిన తర్వాత నీ అపారమైన తెలివితేటలతో నన్ను మించిపోయి శిష్యులందరిలో మొదటి స్థానం కొట్టేశావు. భేష్ సుజనా, భేష్. అయ్యో, అలాంటిదేమీ లేదు. ఎప్పటికైనా గురువుగారికి నువ్వే ప్రియ శిష్యుడివి. నువ్వు నాకంటే ముందు ఇక్కడికి వచ్చావు. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అయితే నువ్వు నాతో స్నేహం చేయి సుజనా, నేను నీకు అన్నీ నేర్పిస్తాను. అయినా మనలాంటి తెలివైన వాళ్ళందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సరే సోము, ఇక నుండి మనమిద్దరం స్నేహితులం. అలా సోము చెప్పిన మాటలు నమ్మి సుజనుడు సోముతో స్నేహం చేయడానికి అంగీకరిస్తాడు. అయితే సోము మాత్రం ఏదోలా ఈ సుజనుడి అడ్డు తొలగించుకుంటే మరలా తనకే ఉత్తమ శిష్యుడి గుర్తింపు లభిస్తుందని ఒక పన్నాగం పన్ని సరి అయిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో ఒకరోజు, విద్యార్థులారా, ఈరోజు మీరందరూ అడవిలోకి వెళ్లి నేను నేర్పిన ఆయుర్వేద విద్య ప్రకారం విలువైన వనమూలికలను గుర్తించి తీసుకురండి. ఎవరైతే అతి విలువైన మూలికలు తెస్తారో వారికి మంచి బహుమానం ఉంటుంది. గురువుగారి ఆదేశంతో శిష్యులందరూ అడవి వైపు వెళతారు. అయితే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న సోము సుజనుడితో పాటు నడుస్తూ ఇలా అంటాడు. చూడు సుజనా, ఈ అడవిలో నాకు అతి విలువైన వనమూలికలు ఉండే ప్రత్యేకమైన ప్రదేశం తెలుసు. నువ్వు నాతో వస్తానంటే నేను నిన్నక్కడికి తీసుకెళ్తాను. అవునా సోము? అయితే పద. కాని గురువుగారికి మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పి వెళ్దాం. నువ్వు పిచ్చివాళ్లా ఉన్నావే. గురువుగారికి అవన్నీ తెలిసిన ప్రాంతాలే. ముందు మనం వెళ్ళి అతి విలువైన వనమూలికలు తీసుకొస్తే గురువుగారే ఆశ్చర్యపోతారు. సరే అయితే పద. అలా సుజనుడికి మాయమాటలు చెప్పి మిగిలిన శిష్యుల నుంచి వేరుచేసి ఒక నిర్జన ప్రాంతానికి తీసుకువెళతాడు సోము. ఏంటి సోము, ఎక్కడికెళ్తున్నాం మనం? చాలా దూరం వచ్చేసినట్టున్నాం. ఆ వనమూలికల ప్రదేశం ఇంకా ఎంత దూరం? తొందరపడకు సుజనా, చెప్తాను. సరి అయిన సమయం కోసం ఎదురుచూసిన సోము దగ్గర్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని సుజనుణ్ణి కాలిమీద తన్ని వెల్లకిలా పడేస్తాడు. ఈ హఠాత్తు పరిణామంతో సుజనుడికి ఏం జరిగిందో తెలియక, అయ్యో సోము, ఏం చేస్తున్నావు నువ్వు? నన్నెందుకు కింద పడేశావు? అని సుజనుడు అరుస్తుండగా సోము దగ్గర్లో ఉన్న ఒక పెద్ద రాయి ఎత్తి సుజనుడి మీద వెయ్యబోతూ, ఈ రోజుతో నాకు నీ పీడ వదులుతుంది. నిన్ను వదిలించుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ గట్టిగా అరుస్తూ సుజనుడి తలమీద ఆ రాయిని వేసి చంపాలని చూస్తాడు. ఇంతలో శిష్య బృందం అక్కడికి వస్తారు. ఆగో ఆగో, ఏంటది? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుంది అక్కడ? ఆగాగు, ఏంటది? అంటూ కొందరు శిష్యులు అటుగా వస్తూ కేకలు పెడతారు. ఆ అరుపులతో ఎవరో ఇటు వస్తున్నారని గమనించిన సోము వెంటనే తేరుకుని ఆ రాయిని అవతల పారేసి అక్కడ్నుండి పారిపోతాడు. వెంటనే శిష్య బృందం అక్కడికి చేరుకుని సుజనుణ్ణి రక్షిస్తారు. అయ్యో, క్షణకాలంలో నీకు ప్రాణహాని తప్పింది. అయినా సోము ఎందుకిలా చేశాడు? వెంటనే గురువుగారికి సంగతి చెప్పాలి. శిష్యుల ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న సుబ్బయ్య శాస్త్రి గారు, ఏమిటి, నేను ఎంతగానో ఇష్టపడిన ఆ సోము ఇలా చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. అయినా ఎవరు చేసినా తప్పు తప్పే. వాణ్ణి ఇంక ఎప్పుడూ నా ఆశ్రమానికి రానియకండి. నేను పెట్టుకున్న నమ్మకాన్ని వాడు వమ్ము చేశాడు. మరోవైపు పరిగెత్తి అలసిపోయిన సోము జరిగిన దానికి గురువుగారికి తన ముఖం చూపించలేక అక్కడ్నుండి తన ఊరిలో ఉన్న అన్నయ్య రాము దగ్గరకు వస్తాడు. దిగులుగా ఇంటికి వచ్చిన తమ్ముణ్ణి చూసిన రాము, ఎందుకురా అలా ఉన్నావు? నీ చదువు అయిపోయిందా? ఇలా అర్ధాంతరంగా వచ్చేసావేంటి? అనయ్య, అది మరి అసలు ఏం జరిగిందంటే... ఏమైందిరా సోము? ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగిందో చెప్పు. అన్నయ్య, మరి అది నా వల్ల ఒక తప్పు జరిగిపోయిందన్నయ్య. అదేంటంటే... అంటూ తన అన్నయ్యకు అక్కడ జరిగిందంతా చెప్పి బావురుమంటాడు సోము. అంతా విన్న రాము తమ్ముణ్ణి ఓదారుస్తాడు. చక్కగా చదువుకోమని పంపిస్తే అలా ఎందుకు చేసేవరా? సర్లే, కాని జరిగిందేదో జరిగిపోయింది. కనీసం
ఇక్కడ నాతో ఉండి మన బొమ్మల దుకాణమైనా సరిగ్గా చూసుకో. అలాగే అన్నయ్య, నన్ను క్షమించు. ఇక నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను. అలా కొంతకాలం గడుస్తుంది. ఎక్కడ్నుండో మరొక బొమ్మలు చేసేవాడు లక్ష్మీపురం వచ్చి రాము దుకాణానికి ఎదురుగా మరొక బొమ్మల దుకాణం పెడతాడు. సోము తన అన్నయ్యతో ఇలా అంటాడు. అన్నయ్య, ఎవరో మన దుకాణానికి పోటీగా మరో కొత్త దుకాణం తెరిచారు. అప్పట్నుంచి మన అమ్మకాలు తగ్గాయి. ఎవరు పెడితే ఏముందిలే, కొత్తక వింత పాతక రోత అన్నట్టు. ప్రస్తుతం ఈ పిచ్చి జనం అక్కడ కొన్నా తర్వాత మన పనితనం తెలుసుకుని మళ్ళీ మన దగ్గరికే వస్తారులే. వాడు ఇప్పుడు వచ్చాడు, కాని మనం మన తాతల కాలం నుండి ఇదే వృత్తి చేస్తున్నాం. మనకెవరూ పోటీ కాదు అని తనలో ఉన్న భయాన్ని కప్పిపుచ్చుకుంటూ తమ్ముడికి సర్ది చెప్పి ఎదుటి దుకాణం వాణ్ణి ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలో పడతాడు రాము. ఇది ఇలా ఉండగా రాను రాను అందరూ ఆ కొత్త దుకాణంలోనే బొమ్మలు కొనేవారు. సోముకి ఇది చూసి ఏమీ అర్థం కాలేదు. అయినా అన్నయ్య చెప్పినట్టు వేచి చూద్దాం అనుకున్నాడు. కాని ఒకరోజు ఆ వీధిలో పోయే ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకోవటం వింటాడు. ఒకప్పుడు మా యజమాని ఎప్పుడు రాము దుకాణంలో బొమ్మలు కొమ్మని చెప్పేవాడు. కానీ ఈ మధ్యన ఎందుకో రాము చేసిన బొమ్మలు బొత్తిగా బాగోవటం లేదంట. అందుకే ఇప్పుడు ఆ పక్క దుకాణంలో నుండి బొమ్మలు కొనుక్కోవాల్సి వస్తుంది. అతడు చేసే బొమ్మలు చాలా బాగున్నాయంట. ఆ మాటలు విన్న సోము ఆ కొత్త దుకాణం వాడు బొమ్మలు చేయటంలో నేర్పరైతే కావచ్చుగాని తన అన్న చేసే బొమ్మల కంటే బాగా ఉండటం అసాధ్యమని అతనికనిపించింది. అందుకనే అసలు ఆ దుకాణంలో బొమ్మల గురించి తెలుసుకుందామని బయలుదేరతాడు. ఇంతలో ఆ దారిలో అతనికి బొమ్మలు కొని వాటిని చూసి మురిసిపోతూ వచ్చే మనిషి ఒకడు కనిపిస్తాడు. అయ్యా, ఆగండి. మీ చేతిలో ఉన్న బొమ్మలను మీరు ఎక్కడ కొన్నారు? ఇవా, ఆ కొత్త బొమ్మల దుకాణం అతని దగ్గర కొన్నాను. ఏవి? ఇలా చూపించండి. దానికేం భాగ్యం? ఇగో చూడండి. మీరు కూడా వెళ్ళి అక్కడే కొనండి. సోము ఆ బొమ్మలు తీసుకుని చూస్తే అవి అచ్చం తన అన్న చేసే బొమ్మల్లాగే అనిపిస్తాయి. జనం ఆ కొత్తవాడి బొమ్మల కోసం ఎందుకు ఎగబడుతున్నారో సోముకి అర్థం కాలేదు. ఇక అక్కడ్నుండి బయలుదేరి తన అన్న దుకాణానికి వస్తాడు సోము. అక్కడ తన అన్న ఒక బొమ్మను చేస్తూ కనపడతాడు. రారా సోము, రా. ఎక్కడికి పోయావు? ఇదిగో నేను చేసిన బొమ్మ చూడు ఎలా ఉందో. సోము రాము వైపు పరీక్షగా ఒక్కసారి చూస్తాడు. రాము బొమ్మలు చేస్తున్నప్పుడు చేతులు పనిచేస్తున్నాయే గాని అతని కళ్ళు ఎదురు దుకాణంలో బొమ్మలు కొంటున్న వాళ్లమీదే ఉన్నాయి. అతని మనసు చేసే పనిమీద లేదు. రాము పక్కనే తయారైన మరికొన్ని బొమ్మలుంటాయి. వాటి నాణ్యత గాని రంగులు కాని ఎంతమాత్రం బావులేవు. సోముకి పరిస్థితి అర్థమవుతుంది. రాము తన వైపే చూస్తున్న తమ్ముడివైపు చూసి, ఏరా, మన దుకాణానికి ఎవరూ రావటం లేదని దిగులు పడుతున్నావా? ఇలా ఎంతో కాలం సాగదులే. మన గ్రామాధికారికి తృణమో పణమో ముట్ట చెప్పి ఆ కొత్తవాడిని ఊర్లో నుండి వెళ్లగొట్టిస్తాను. ఆ తరువాత జనం చచ్చినట్టు మన దగ్గరే బొమ్మలు కొంటారు. కొత్తవాడి పోటీ మూలంగా తన అన్న మనసు చెడిపోయిందని, అందుకే బొమ్మలు సరిగా చేయలేకపోతున్నాడని సోము గ్రహిస్తాడు. మరుక్షణమే అతనికి తన చెంపమీద ఎవరో కొట్టినట్టయింది. తాను చేసిన తప్పేంటో అతనికి అర్థమైంది. నేను అచ్చం అన్నయ్యలాగే తప్పు చేశాను కదా. ఆ సుజనుణ్ణి చూసి అసూయ చెంది నేను చేయాల్సిన నా పనిని మర్చిపోయి చివరికి ఉత్తమ శిష్యుడి స్థానం నుండి నేరస్తుడిగా బయటకొచ్చాను. అసూయతో ఎంత పెద్ద తప్పు చేశాను. లేదు, నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ అది సాధించాలి అని అనుకుని వెంటనే అతను కాశీనగరానికి బయలుదేరి వెళ్లి అక్కడ తన గురువు సుబ్బయ్య శాస్త్రిగారిని కలుస్తాడు. ఛీ, నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నిన్ను ఉత్తమ శిష్యుడిగా నేను భావిస్తే నా నమ్మకాన్ని వమ్ము చేసి తోటి విద్యార్థిని చంపడానికి ప్రయత్నించావు కదరా అంటూ గురువుగారు కోపంతో ఊగిపోతూ ఉంటే సోము గురువుగారి కాళ్లమీద పడి క్షమాపణ కోరుకుంటాడు. అయ్యా, నన్ను క్షమించండయ్యా. అసూయతో నేను చేయకూడని నేరం చేశాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకుని మీ దగ్గరికి వచ్చాను. ఇక బుద్ధిగా ఉంటాను. మళ్ళీ మీ చేత ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటాను. నా తప్పును మొదటి తప్పుగా భావించి నన్ను క్షమించండి గురువుగారు అని గురువుగారిని వేడుకుంటాడు సోము. పశ్చాత్తాపంతో బాధపడుతున్న సోమును చూసి సుబ్బయ్య శాస్త్రిగారికి జాలి కలుగుతుంది. అతనిలో వచ్చిన మార్పును గమనించి, సరే సోము, నువ్వు మారాను, తప్పు తెలుసుకున్నాను అని అంటున్నావు కాబట్టి నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఇకనైనా బుద్ధిగా చదువుకో. గురువుగారు అనుమతి ఇవ్వడంతో ఆనందంతో గురువుగారికి ధన్యవాదాలు తెలుపుతాడు సోము. అలాగే సుజనుడికి కూడా జరిగిన దానికి క్షమాపణలు చెబుతాడు. సోము, నువ్వు ఆ రోజు ఎందుకలా చేసావో నాకు తెలీదు. కానీ నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నిన్ను నేను నిజంగానే నా స్నేహితుడిగా భావించాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అదే నీ గొప్పతనం సూచన.
అందుకే నువ్వు ఉత్తమ శిష్యుడివయ్యావు. ఇక ఆ రోజు నుండి ఇద్దరూ ఆప్తమిత్రులుగా మారిపోతారు. ఇక ఆ తరువాత అతి త్వరలోనే సోము విద్యాభ్యాసం పూర్తి చేసి సమగ్ర పండితుడై తన ఊరికి తిరిగి వస్తాడు. తన తమ్ముడు పండితుడై తిరిగి వచ్చినందుకు రాము సంతోషించి, చదువు మాని వచ్చినవాడివి ఆ రోజు చెప్పా పెట్టకుండా ఎందుకు తిరిగి వెళ్ళిపోయావురా? చెప్తానన్నయ్య. ఆ రోజు నేను ఒక జీవిత సత్యం నేర్చుకున్నాను. మనని మించిన వాళ్ళని చూడగానే మనకి అసూయ కలగటం సహజం. ఆ అసూయ పట్టుదలగా మారితే మనం పైకి రాగలుగుతాం. కాని అదే క్రోధంగా మారి అవతలవాడిని నాశనం చేయాలని చూస్తే మనం కూడా నాశనం అవుతాం. నిజానికి ఆ కొత్త వ్యక్తి చేసిన బొమ్మలు అంత గొప్పవేం కావు. నువ్వు తలుచుకుంటే అంతకన్నా బాగా చేయగలవు. కాని నువ్వు అతని మీద నీ శ్రద్ధ పెట్టడం వల్ల నీ పనితనం తగ్గి నెమ్మదిగా మన దుకాణం దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఆ రోజు నువ్వు గ్రామ పెద్దకి చెప్పి ఆ కొత్త దుకాణం వాణ్ణి ఊరి నుండి తరిమేస్తాను అన్నప్పుడే నాకు ఆ సంగతి అర్థమైంది. అందుకే నేను చేసిన తప్పును తెలుసుకుని వెంటనే వెనక్కెళ్ళిపోయాను. నువ్వు చెప్పింది అక్షరాల నిజం సోము. ఆ రోజు నుండి నేను ఆ దుకాణదారుణ్ణి ఎలా ఈ ఊరి నుండి బయటికి పంపాలా అని చేయని ప్రయత్నాలు లేవు. కాని అవి ఏవీ ఫలించలేదు. కాని ఇదే సమయాన్ని నేను నిజంగా మంచి బొమ్మలు తయారు చేయడానికి కేటాయించి ఉంటే మరలా మునుపటిలా మన దుకాణం కళకళలాడేది తమ్ముడు. పర్వాలేదన్నయ్యా. ఎదుటివారిని నాశనం చేయాలని చూస్తే మనమే నాశనం అవుతాం. ఈ సత్యాన్ని ఎప్పటికైనా మనం తెలుసుకున్నాం. ఇక నుండైనా నువ్వు పూర్తిగా నీ దృష్టిని బొమ్మల తయారీ మీద పెట్టు. అతి త్వరలోనే అందరూ మన దుకాణానికి మరలా బారులు తీరుతారు. అలాగే తమ్ముడు. అలా ఆ రోజు నుండి రాము ఎదుటి దుకాణందారుణ్ణి మర్చిపోయి తన పూర్తి పనితనం ఉపయోగించి మంచి బొమ్మలు తయారు చేయటం మొదలుపెట్టాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి రాము చేసే బొమ్మలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఎదుటి దుకాణంలోకి వెళ్లే కొనుగోలుదారులందరూ రాము దుకాణం ముందు ఇంతకు ముందులా బార్లు తీరడం మొదలుపెట్టారు. అలా అతి కొద్ది కాలంలోనే ఆ కొత్త దుకాణందారుడికి బేరాలు లేక ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.